దేవుని స్తోత్రం. ఈరోజు కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఉన్నటువంటి కొట్టకవ్వు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని మందిరంలో మనం ఉన్నాం. ఇది యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి తోమా ద్వారా నిర్మించబడినటువంటి రెండవ చర్చ్. వాస్తవానికి సెయింట్ తోమా, యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి అపోస్తలుడైన తోమా భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన 7.5 మందిరాలు నిర్మించారు అని చరిత్ర చెప్తుంది. అలాగే దానికి సంబంధించిన నిదర్శనాలు ఇక్కడ కనపడుతున్నాయి. నా వెనకాల కనిపించేటువంటి ఆ చర్చ్ ఒకసారి చూసినట్లయితే దాన్ని సెయింట్ తోమా ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కొడంగలూరులో మొట్టమొదటి చర్చ్ని, ఇది రెండవది చర్చ్ అనమాట. కొట్టకవ్వు పరువూరు అని చెప్పేసి అంటారు. అయితే ఈ ప్రాంతంలో ఇంత అద్భుతమైనటువంటి గొప్ప మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఇది ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది. ఆ క్యాంపస్ అంతా ఒకసారి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా. అయితే ఈ షార్ట్లో మొత్తం కవర్ చేయను, కానీ తర్వాత ఒక ఫుల్ వీడియో చేసి దాన్ని అప్లోడ్ చేస్తాను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి శిష్యుడు అయినటువంటి తోమా 72వ సంవత్సరంలో ఇంత అద్భుతమైనటువంటి మందిరాన్ని మన దేశంలో నిర్మించడం అంటే ఒక అసాధారణమైనటువంటి కార్యం. కాబట్టి దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప, యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకడైన తోమా మన దేశానికి రావడం గొప్ప దీవెన. సో ఇది రెండవ చర్చ్, తోమా నిర్మించినటువంటి రెండవ మందిరం. కాబట్టి ఈ మందిరాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సాధ్యమైతే ఆ దైవజన్ యొక్క గొప్ప త్యాగం, తన దేశాన్ని విడిచి మన దేశానికి వచ్చి మన దేశాన్ని ప్రేమించి యేసుక్రీస్తు వారిని రక్షణ సువార్త ప్రకటించి మన దేశానికి మొట్టమొదటి శతాబ్దంలోనే 72వ సంవత్సరంలో యేసుప్రభు వారు శిష్యుడు మరణించడానికంటే ముందుగా నిర్మించిన మందిరాలు ఇవి. 52 నుంచి 72 మధ్యకాలంలో నిర్మించారు. సో ఈ మందిరాన్ని చూడటం చాలా సంతోషం. దేవుడు మీకు కూడా ఇలాంటి అవకాశం ఇచ్చి చూడటానికి అలాంటి దైవకృప దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్.